చిన్నప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందా? స్కూల్‌కి డుమ్మా ఎప్పుడు కొడదామా అన్నట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వర్షం రాని, వరద రాని, పిడుగులే పడని ఆఫీస్‌కి చచ్చినట్టు ఎళ్ళాల్సిందే. లైఫ్ మొత్తం రివర్స్ అయిపోయింది కదా! ఆఫీస్ అయిపోయే టైం అయింది. ఈ వర్షమేమో తగ్గదు. నేనేమో మాటిమాటికి లోపలికి, బయటికి, లోపలికి, బయటికి తిరగడము. ఎట్టకేలకి కాసేపు అయిన తర్వాత వర్షం అయితే తగ్గింది. చూడండి నేనైతే ఇంత వర్షంలో బండేసుకురావడం ఎందుకు మళ్ళీ ట్రబుల్ అని చెప్పి బండి ఆఫీస్‌లోనే పెట్టేసేసి బస్‌కెళ్ళిపోదామని చెప్పి వచ్చాను. ఇక్కడ బస్ స్టాప్‌లో చూసారా జనాలు ఈ స్టాప్ నుంచి ఆ పక్క స్టాప్ వరకు ఉన్నారు కంటిన్యూగా. ఇంత రష్‌లో నేనెక్కడ ఎక్కుతా బస్సు? సరే ఆటో ఎక్కుదామా అంటే డ్రైవర్‌కి అటొకళ్ళు, డ్రైవర్‌కి ఇటొకళ్ళు. అంటే అంత రష్‌గా ఉంది. ఇంక ఇలా కాదని చెప్పి నా కాళ్ళని నేను నమ్ముకుని దేవుడి మీదే భారం వేసేసి ఆఫీస్ దగ్గర నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చాను. అవును, మీరు విన్నది నిజమే. అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఇంత దూరం కూడా నడుచుకుంటూ వచ్చాను. నడవడం అసలు ప్రాబ్లమే కాదు సామి. కానీ ప్రాబ్లమ్ అలా ఎక్కడ అంటే ఇంగోండి ఈ వాగులు, వంకలు దాటుకుని ఇంటికెళ్ళేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా లెగ్స్, ప్యాంట్ మొత్తం కూడా డర్టీ అయిపోయాయి. ఇంకేం చేస్తాం, ఎలాగోలా ఇంటికెళ్ళాను సేఫ్‌గా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.